2 డివిజన్లలో ముందంజలో ఉంది. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ 3, అలాగే ఇటు బీజేపీ 1 డివిజన్లో ముందంజలో ఉంది. అలాగే ఒకసారి మంచిర్యాలకు సంబంధించి మనం చూస్తే కనుక మంచిర్యాలలో 8 డివిజన్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే బీఆర్ఎస్ 2 డివిజన్స్లో ముందంజలో ఉంది. అలాగే రామగుండం ఒకసారి చూస్తే 12 డివిజన్స్ కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 5, బీజేపీ 2, అలాగే ఇండిపెండెన్స్ 3 స్థానాల్లో ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్టున్నారు. మొత్తానికైతే ఇటు పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన రిజల్ట్స్లో మనం చూస్తున్నాం. ఇటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి బీజేపీ హవా చూపెడుతుంది. ఇటు నిజామాబాద్, కరీంనగర్ డివిజన్స్, ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇటు బీజేపీ ముందంజలో ఉంది. అలాగే ఇటు మెదక్ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు రూరల్ అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అనుకోవచ్చు, ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇటు బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఒక్కసారి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, అలాగే నల్గొండ జిల్లాతో పాటు ఇటు మహబూబ్ నగర్, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి కంచుకోటగా మారబోతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మంచిర్యాలకు సంబంధించిన రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం. ఇటు మంచిర్యాలలో కాంగ్రెస్ 8 డివిజన్స్లో ముందంజలో ఉంది. అలాగే బీఆర్ఎస్ 2 డివిజన్స్. సో మొత్తంగా ఇటు రామగుండంకి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ కూడా కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు నల్గొండలో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. అలాగే ఇటు మహబూబ్ నగర్కి సంబంధించి కూడా ఒక్కసారి మనం చూస్తే కనుక మహబూబ్ నగర్లో కూడా ప్రస్తుతానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అనొచ్చు, సొంత ఇలాకాలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరొకసారి మంచిర్యాలకు సంబంధించిన లీడ్ ఒక్కసారి మనం చూస్తే కనుక కాంగ్రెస్ 8 డివిజన్స్లో ముందంజలో ఉంది. అలాగే బీఆర్ఎస్ 2 స్థానాలు ఇటు మంచిర్యాలకు సంబంధించి. అలాగే రామగుండం కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రామగుండం కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక రామగుండంలో కూడా ఇటు కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ ఇటు రామగుండం, మంచిర్యాల, అలాగే ఇటు ఉమ్మడి నల్గొండ చూసుకోవచ్చు, నల్గొండ, అలాగే మహబూబ్ నగర్, ఈ స్థానాలలో ప్రస్తుతానికి ముందంజలో ఉంది. ఒక్కసారి ఇటు నల్గొండ నుంచి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్, చెప్పండి, ప్రస్తుతానికి నల్గొండ ఇటు కోమటిరెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి కంచుకోట అని చెప్పుకోవచ్చు. అదే స్వింగ్ కంటిన్యూ చేస్తున్నారా? ప్రస్తుతానికి ఎన్ని డివిజన్స్లో ఎవరు లీడ్లో ఉన్నారు? కార్పొరేషన్ సంబంధించి, అదే కదా మేయర్ టీడానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తొలి మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎక్కువ మేయర్టీ గెలిపించాలని ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతి వార్డులలో తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 12 ఓట్లు కాంగ్రెస్ కి రాగా 3 ఓట్లు బీఆర్ఎస్ కి, మరొక ఓటు బీజేపీకి పోస్టల్ బ్యాలెట్ రావడం జరిగింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 3 కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆర్జాలబాయ్ కౌంటింగ్ హాల్లో ఓన్లీ నల్గొండ డివిజన్ కి సంబంధించి కౌంటింగ్ ఏరియా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నల్గొండ సంబంధించి మిడ్నూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నల్గొండ సంబంధించినటువంటి చిట్యాల మరియు దేవరకొండ మరియు కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే అదే విధంగా మిర్యాలగూడలోని అవంతిపురం మార్కెట్ యార్డ్ లో నందికొండ, హాల్యా మరియు మిర్యాలగూడ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నల్గొండకు సంబంధించినటువంటి హాల్యా మున్సిపాలిటీలోని, అదేవిధంగా నందికొండ మున్సిపాలిటీలోనే మొట్టమొదటి తుది ఫలితం రావడం జరుగుతుంది. అయితే చిట్యాలలో కూడా 600 ఓట్లు పోల్ కావడంతో చిట్యాలలో 1వ రౌండ్ లోని పోలింగ్ విడుదలకు కొనసాగుతుంది. అయితే నల్గొండ మున్సిపాలిటీ సంబంధించి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే ఉద్దేశంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి వార్డుల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. అయితే అభ్యర్థుల మటుకు మొత్తం 161 అభ్యర్థులు. రైట్ ప్రభాకర్, ఒకసారి మీరు లైన్లో ఉండండి. ఒక్కసారి మనం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. ఒకసారి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఇటు వరంగల్లో
ఎలాంటి సిట్యువేషన్ ఉంది, ఏ డివిజన్స్లో ఏ పార్టీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది? ఇటు మొత్తంగా ఉత్తర తెలంగాణకు మనం చూసుకుంటే కనుక ఇటు నిజామాబాద్, కరీంనగర్ ఇక్కడ ప్రస్తుతానికి బీజేపీ హవాని చూపిస్తుంది. అలాగే కొంత ఇటు కరీంనగర్కి సంబంధించి డివిజన్స్ మనం చూస్తే కనుక, ఇటు మున్సిపాలిటీస్ మనం చూస్తే కనుక ఇటు మంచిర్యాల, రామగుండంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది, మహబూబ్ నగర్లో ముందంజలో ఉంది. అలాగే ఇటు ఉమ్మడి నల్గొండలో కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు వరంగల్లో ఎలాంటి సిట్యువేషన్ ఉంది ప్రస్తుతానికి వెంకటరత్నం? కళ్యాణ్, ఇక్కడ వరంగల్లో మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ